కొంటెదనము ఉన్న మహాసూక్ష్మమైనటువంటి రసభావ మహితమైనటువంటి కవిత్వాన్ని చెప్పగలిగిన వాడు రామలింగేశ్వరరావు గారు. అయితే ఆయన నోటి నుంచే, ఎందుకంటే మన బాలమురళి గారు వెళ్ళాలి కాబట్టి కవికి నిజమైన ఉపాయనం ఏమిటి, కావ్యము ఏ గౌరవం ఇవ్వాలి అంటే ఆయన కొన్ని పద్యాలు చదివి ఆ ఇంగ్లీషు అవి ఉన్నాయి చూసారా, ఆయన గొప్పగా పాడగలడు అన్నారు. నిజం అది. చాలా ఆ సంగీత రహస్యం ఎరిగినవాడు రామలింగేశ్వరరావు గారు. కాబట్టి ఆ పద్యాలు ఆయన స్వరముతోనే కొన్ని పాడితే మళ్ళీ పాడతారు సుమా. ఇది ఊరికే ఇది కొంచెం ఉదాహరణప్రాయముగానే మళ్ళీ చివర ఆయన ప్రత్యేకమైన భాషణం ఉంటుంది. ఇప్పుడు ఒక 2 నిమిషాలు వారిని మాట్లాడవలసిందిగా నేను కోరుతున్నాను. కొన్ని సంవత్సరాల క్రిందట శిల్పారామంలో చాలా అద్భుతంగా ఏమీ సేతురా లింగ అని వారు పాడారు. ఆ పాట పాడినప్పుడు నాకు ఒక పద్యం అనిపించి ఆ రోజున సభలో చదివారు. రాగరసవృష్టిలో శివరాత్రి వేళ తడిసి ముద్దయి తానైన తత్వమెరిగి మనసు లయమయి మరి ఒక మాట లేక ఉల్లమయ్యను మంగళం పల్లి ఇప్పుడు. వారి రాగ రసవృష్టిలో ఆ రసవర్షంలో తడిసి ముద్దయి శివరాత్రి వేళ, రాగ రసవృష్టిలో శివరాత్రి వేళ తడిసి ముద్దయి తానైన తత్వమెరిగి, ఈ తాను ఎవడు అనేది తెలుసుకున్న తర్వాత మనసు లయమయి, సర్వదా అద్వైత సిద్ధాంతే మౌనం పర్యవసానత, మనోలయం ముక్తిరయం యథార్థ. మనస్సు లయమటమే ముక్తి. ఆ మనస్సు లయమయి, మనస్సు లయమైన తర్వాత ఏముందండి మాట్లాడేందుకు, మరి ఒక మాట లేక ఉల్లమయ్యను మంగళం పల్లి ఇప్పుడు. అంటే ఈ హృదయం మంగళంపల్లి అయిందంటే మంగళంపల్లి వారి గానంతో నిండిపోయింది అని కాదు. మంగళప్రదమైనటువంటి పల్లి కైవల్యం, అది ఆ కైవల్య స్థితిని హృదయం పొందింది. ఉల్లమయ్యను మంగళం పల్లి ఇప్పుడు. నా పట్ల ఎనలేని వాత్సల్యంతో ఆ రోజున గురువుగారు నన్ను ఆశీర్వదించండి అన్న. మీరు నా గుండెలో ఉంటారు. అప్పటి నుండి మంచి మిమిక్రీ కూడా చేయగలడు. అప్పటి నుండి అలా ఆయన గుండెల్లోనే ఉన్నాను. ఎప్పుడైనా ఫోన్ చేస్తాను, గురువుగారు నన్ను ఆశీర్వదించండి అంట. అంటే ఆశీస్సులు ఎందుకు, యువర్ పార్ట్ ఆఫ్ మీ. నువ్వు నాలో ఒక భాగం అని వారు అన్నారు అంటే దానికి నిదర్శనం చెప్తాను. ఈ రోజున వారిని రమ్మన్నాను. ఎలా వచ్చారో తెలియదు. ఫ్లైట్ టికెట్స్ నేను బుక్ చేయలేదు, భారతీయ కళాపీఠం వారు బుక్ చేయలేదు, కారు మేము పంపించలేదు శంషాబాద్కి, ఆయన ఉండేందుకు బస మేము ఏర్పాటు చేయలేదు, ఎక్కడ ఉన్నారో తెలుసుకోలేదు, తెలుసుకుని అక్కడికి కారు పంపించలేదు. 5 గంటలకి ఎవ్వరూ రాలేదు ఇంకా ఇక్కడికి. వారు వచ్చి ఫోన్ చేశారు. ఆ వాత్సల్యమూర్తికి నేనేమివ్వను. మా అమ్మ ఉంటే నా కోసం అలా వేచి ఉండేది, వస్తానని చెప్పిన చోటుకి, లేకపోతే ఏరా నాయనా రాలేదు అనుకుంటూ ఉండేది. మా నాన్న ఉంటే అలా ఉండేవాడు. ఈ రోజుల్లో ఎవరుంటారు? ఆయన వాత్సల్యానికి శిరసా నమస్కరిస్తున్నాను. పురుషాకార సరస్వతి శృతిమతి పుణ్యాహ వాచస్పతి మురళీగాన మనోజ్ఞ మంగళ సుధాపూర్ణ ప్రవాహాకృతి వరరాగౌషధ కల్పనాహితమతి వాగ్గేయ యజ్ఞాకృతి స్వరగంగాఝరి సన్నుత అంజలి, స్వరగంగాఝరి సన్నుతాంజలి మహాసంగీత ధన్వంతరి. ఏమీ సేతురా మురళి, ఏమీ సేతురా, ఏమీ వేతురా మెడలో, ఏమీ వేతురా.
జానపదుల పాటలల్లో భావము మా మంచితనము, అచ్చమైన పిచ్చితనము ఆలచించి తెలుపుతావు. మా బాల మురళి మా జాతి వెలుగా, ఏమీ సేతురా నీకు, ఏమీ సేతురా. త్యాగరాజు శ్యామశాస్త్రి ముత్తుస్వామి దీక్షితోరు, ముగ్గురికి పక్కనుండే సద్దుగురువుల సామి నువ్వు. సుళ్ళు తిరిగే గోదారి, పరవళ్ళు తొక్కే కృష్ణవేణి, వెల్లువయ్యే కావేరిని చూపెట్టే గొంతు నీది. మా బాల మురళి మా జాతి వెలుగా, ఏమీ సేతురా నీకు, ఏమీ సేతురా. ఈ క్రమంలో నేను ఈ పద్యాలు రాయటంలో గురువుగారి ప్రభావం చాలా ఉంది. సంగీత శాస్త్రానికి సంబంధించిన ఎన్నో ప్రయోగాలు వారు చేశారు. నేను కవిత్వంలో ఇటువంటి ప్రయోగాలు చేశాను, గురువుగారు ఇటువంటి ప్రయోగాలు చేశాను అని అంటే, అలా చెబితే కుదరదు, 2 రోజులు నాతో ఉండాలి రండి అన్నారు. నేను వెడితే సరస్వతి గారు, గురువు గారు, నేను ఇంకా వారి శిష్య బృందం అందరం కలిసి 2 కారుల్లో ఎక్కడో కచేరీ అంటే వెళ్ళాం. వెడుతున్న గంట సేపు కూడా నా కవిత్వానికి ఆనందించి ఆయన ఎన్నో ప్రయోగాలు సంగీతంలో ఎలా చేశారో, వాటిలోని రహస్యాలు ఏమిటో అవన్నీ చెప్పారు. అవన్నీ వినే భాగ్యం కలిగింది. మళ్ళీ వచ్చేటప్పుడు కూడా అంతే. ఇట్లా వారితో ఉన్నటువంటి ఆ సాన్నిహిత్య ప్రభావం చేత ఈ శతకంలో సంగీతానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి లోతైనటువంటి అంశాల్లో నేను ఎన్నో ప్రయోగాలు చేసేటువంటి అవకాశం నాకు కలిగింది. అదంతా ఆయనకి నా పైన ఉన్నటువంటి కరుణ, వాత్సల్యం, వారికి కృతజ్ఞుణ్ణి. ఆ సంగీతం రామలింగేశ్వరరావు హృదయంలో ఉంది కాబట్టి నా సంగీతం ఇక్కడే ఉంటుంది, నేను మాత్రం వెళ్ళొస్తాను.